సిగ్గుపడకుండా ఇంకేం మొక్కలు పెట్టుకుని వస్తూ ఉన్నారా మీడియా ముందుకు? మీరు ఏ మొక్కం పెట్టుకుని వస్తూ ఉన్నారు? నిజమైనటువంటి దేవుడి స్క్రిప్ట్ ఏంటో జూన్ 4వ తేదీన చూపించాడు ఆ భగవంతుడు. 151లో మధ్యలో ఉన్నటువంటి 5ని చెరిపేశాడు ఆ భగవంతుడు. దేనికో తెలుసా? ఆ 5 సంవత్సరాల మీ 5 సంవత్సరాల పరిపాలన ఒక కళంకం ఈ రాష్ట్రానికి. అటువంటి కళంకాన్ని రూపుమాపాడు ఆ భగవంతుడు. అందుకనే 5ని చెరిపేసి మీకు కేవలం 11 మాత్రం మిగిల్చాడు. ఆ విషయాన్ని అర్థం చేసుకోకుండా ఏంటయా మీరు మీడియా ముందుకు వచ్చి మాట్లాడేది? ఇవాళ నేను ఈ మీడియా సమావేశం ద్వారా ఒకటే చెప్తా ఉన్నా, ఎస్, తెలుగుదేశం పార్టీ నిజంగా ప్రజాస్వామ్యాన్ని గౌరవించినటువంటి పార్టీ ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ. కూటమి పార్టీలు జనసేన, భారతీయ జనతా పార్టీ ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమాన్ని చేపట్టాం మేమందరం కూడా కలిసి. ఇవాళ రాష్ట్రంలో తిరిగి ప్రజాస్వామ్యాన్ని బ్రతికించాం మేము. అటువంటి మాకు ప్రజాస్వామ్యం యొక్క పాఠాలు మాకు చెప్తారా? ఇటువంటి దారుణాలు కొడిగడుతూ మీరు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడతారా? నారా చంద్రబాబు నాయుడు గారు మాకు ఒక క్రమశిక్షణ అలవాటు చేశారు. ప్రజాస్వామ్య విలువల గురించి మాకు ఎన్నోసార్లు ఆయన హితబోధ చేశారు. ఇవాళ అందుకనే చెప్తా ఉన్నాం, మీరేమీ ప్యాంట్లు తడుపుకోక్కర్లేదు. ఇవాళ వచ్చి అయ్యో బాబు అని గుండెలు బాదుకుంటా ఉన్నారు. ఈ గుండెలు బాదుకునేటటువంటి పిల్ల సైకోలందరికీ చెప్తా ఉన్నా తెలుగుదేశం పార్టీ పక్షాన, అరే బాబు మీరెవరూ ప్యాంట్లు తడుపుకోవద్దు. నేను హామీ ఇస్తా ఉన్నా, రాష్ట్రంలో ఎక్కడా కూడా మీ పైన భౌతిక దాడులు జరగవు. మీ ఇళ్ల పైన దాడులకు ఎవరు తెగబడరు. మీ కుటుంబ సభ్యులను ఎవరు కూడా భయభ్రాంతులకి గురి చేయరు. నాది హామీ. చంద్రబాబు నాయుడు గారి పక్షాన, లోకేష్ గారి పక్షాన, తెలుగుదేశం పార్టీ పక్షాన, కూటమి పక్షాన నేను హామీ ఇస్తున్నా. మేము అటువంటి పద్ధతిలో మేము వెళ్ళదలుచుకోలేదు. మేము హింసని ప్రేరేపించము. ఆ మార్గం మాది కాదు. కానీ అరే మీ అందరికీ చట్టం పవర్ ఏంటో చూపిస్తాం. కానూన్ కా హాత్ బహుత్ లంబా హై అని చెప్తా ఉంటారు కదా. చట్టం యొక్క చేతులు ఎంత దూరమైనా వెళ్ళగలవని చెప్పి నిజమైనటువంటి ఐపీసీ సెక్షన్ల పవర్ ఏంటో మీకు చూపిస్తాం. దానిలో ఎక్కడా కూడా రాజీ పడదలుచుకోలేదు. లోకేష్ గారి రెడ్ బుక్ ఈజ్ ఎ రియాలిటీ. అది గుర్తుపెట్టుకోండి మీరు. పిల్ల సైకోలందరికీ చెప్తా ఉన్నాం, లోకేష్ గారు రెడ్ బుక్ ఈజ్ ఎ రియాలిటీ. ఆయన ఊరికనే సరదాగా ఓపలేదు రెడ్ బుక్. ఐపీసీ సెక్షన్ల పవర్ చూపిస్తాం. రెడ్ బుక్ లో నమోదైనటువంటి ప్రతి ఒక్క వైసీపీ పిల్ల సైకోకి, అవినీతి పరులైనటువంటి అధికారులందరి సంగతి తేలుస్తాం. విత్ ఇన్ ద లీగల్ ఫ్రేమ్వర్క్, చట్టానికి లోబడే మీ అందరికీ గట్టిగా బుద్ధి చెప్తాం. దానిలో ఏ విధంగా కూడా రాజీ పడేటటువంటి ప్రసక్తే లేదు. ఎన్ని పాపాలు చేశారా మీరు 5 సంవత్సరాల కాలంలో? దేవాలయం లాంటి మా కార్యాలయం పైన దాడి చేశారు. ఇదే పార్టీ కార్యాలయం పైన దాడి చేసిన రోజున మీకు ప్రజాస్వామ్యం గుర్తుకు రాలేదా? ఇవాళ ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతూ ఉన్నారు. మా అందరికీ తండ్రి లాంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు, ఆయన ఇంటిపైన దాడి చేసిన రోజున మీ జోగి రమేష్ అనే పిల్ల సైకో ఆ రోజున గుర్తుకు రాలేదా ప్రజాస్వామ్యం అంటే ఏంటో? ఇవాళ ఎంతమందిని మాచర్లలో బోండమ్మ గారి పైన, బుద్ధా వెంకన్న గారి పైన దాడి చేసిన రోజున గుర్తుకు రాలేదా మీకు? చంద్రబాబు నాయుడు గారు అమరావతి పర్యటనకు వెళ్ళిన రోజున ఆయన పైన రాళ్లు కర్రలు వేసి మాది భావ ప్రకటన స్వేచ్ఛ అని చెప్పి కలరింగ్ ఇచ్చిన రోజున మీకు గుర్తుకు రాలేదా? ఇవాళ ఈ సైకో జగన్ రెడ్డి మా వాళ్ళకి బీపీలు రావా? ఏది దాడులు జరిగిన రోజున ఒక బాధ్యత గల ముఖ్యమంత్రిగా ఆ దాడులని కట్టడి చేయాల్సింది పోయి ఇంకా రెచ్చగొట్టే విధంగా మాకు బీపీలు రావా అని మాట్లాడిన రోజున మీకు ప్రజాస్వామ్యం గుర్తుకు రాలేదా? ఇవాళ ఎంతమందిని, తోట చంద్రయ్యని అత్యంత కిరాతకంగా పీక కోసి చంపిన రోజున మీకు ప్రజాస్వామ్యం గుర్తుకు రాలేదా? కంచర్ల జర్లైని, కిరణ్ని
దారుణంగా వాళ్ళ చావుకి కారకులైన రోజున మీకు ప్రజాస్వామ్యం గుర్తుకు రాలేదా? డాక్టర్ సుధాకర్, అమర్నాథ్, అబ్దుల్ సలాం వంటి వారి చావుకి కారకులైన రోజున మీకు గుర్తుకు రాలేదు ప్రజాస్వామ్యం. ఇవాళ మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ నా పక్కనే కూర్చున్నాడు మా అన్నయ్య చెన్నుపాటి గాంధీ గారు. ఆయన పైన సెప్టెంబర్ 2022లో దాడి చేసి ఇవాళ ఆయన కన్ను పోగొట్టారు. మీరు ఆయన కంటి చూపు పోవటానికి కారకులైన మీకు ఆ రోజున ప్రజాస్వామ్యం గుర్తుకు రాలేదా? ఇవాళ వచ్చి మీరు ఇవాళ మాకు నీతి కబుర్లు చెప్తారా? ఎన్ని చోట్ల ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో చంద్రబాబు నాయుడు గారి పర్యటన పైన దాడి, నందిగామలో చంద్రబాబు నాయుడు గారి పర్యటన పైన దాడి, ఇవాళ మా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారిని అత్యంత కిరాతకంగా గోడలు దూకించి మరీ మీకు కొమ్ము కాసినటువంటి కాకిల్ని పంపించి ఆయన సర్జరీ చేయించుకుని ఇంట్లో విశ్రాంతి తీసుకుంటుంటే ఆయన ఈడ్చుకుని బయటికి తీసుకొచ్చి అక్రమంగా అరెస్ట్ చేసిన రోజున మీకు ప్రజాస్వామ్యం గుర్తుకు రాలేదా? కొల్లు రవీంద్ర గారి పైన లేనిపోని నిందలు మోపి ఆయన్ని అరెస్ట్ చేసిన రోజు మీకు ప్రజాస్వామ్యం గుర్తుకు రాలేదా? మా ఇంటి పైన దాడి చేసి నా బిడ్డని భయభ్రాంతులు గురి చేసి నా ఇల్లుని ధ్వంసం చేసిన రోజున ఏమైపోయింది ఆ ప్రజాస్వామ్యం? నన్ను నడి రోడ్డుపైన ఆపి నా కారుని ధ్వంసం చేసి నన్ను గాయాల పాలు చేసిన రోజున ఎక్కడికి పోయింది ఆ ప్రజాస్వామ్యం రాష్ట్రంలో?